నెల్లూరు జిల్లా సంగం మండలంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి వెళ్లిన విక్రమరెడ్డికి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. తరుణవాయి, జెండా దిబ్బ, అరవపాలెం, మక్తాపురం గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. పేదల అభ్యున్నతే ధ్యేయంగా మేనిఫెస్టోను జగన్ సిద్ధం చేశారన్నారు. తమ పార్టీకి ఎన్నికల మేనిఫెస్టో పవిత్ర గ్రంథం లాంటిదని అన్నారు. ఇంటింటికి మేలు చేసిన వైసీపీని ఆదరించి గెలిపించాలని కోరారు మేకపాటి విక్రమరెడ్డి. మన ఊరిని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, ప్రతి కుటుంబాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలి మనం ఆలోచిస్తాం. వాళ్ళు మాత్రం టీడీపీ వాళ్ళు ఎప్పుడన్నా కనపడ్డారా? 5 సంవత్సరాలు కరోనా ఉన్న టైంలో ఎవరన్నా కనపడ్డారా? ఇక్కడ మన వాలంటీర్ కానీ మన నాయకులు కానీ ఇంటింటికి వచ్చి అన్ని విధాలుగా సేవలు అందించారు. కానీ ఈరోజు 5 సంవత్సరాల పాటు కనపడకుండా మళ్ళీ మీ ఓటు కోసం మాత్రం ఈరోజు కనపడ్డారు. అదేవిధంగా మైనారిటీ సోదరులకి ఈరోజు బీజేపీ వాళ్ళతో కలుపుకొని 4% రిజర్వేషన్ తీసేస్తామని చెప్పేసి ప్రకటించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో కష్టపడి ఆ 4% రిజర్వేషన్ తీసుకొస్తే ఈరోజు టీడీపీ వాళ్ళు బీజేపీతో కలిపి 4% మేము తీసేస్తామంటున్నారు. అంటే మీ భవిష్యత్తు ఎవరి చేతిలో బాగుందో మీరే గమనించారు. అందుకే మే 13వ తేదీ మీరు ఒక గొప్ప తీర్పు ఇవ్వబోతున్నారు. చాలా గొప్ప తీర్పు. మన వాలంటీర్ వ్యవస్థను కొనసాగాలా లేదా గమనించారు కదమ్మా. 5 సంవత్సరాలు అయితే సాఫీగా జరిగింది. వాలంటీర్ అన్ని విధాలుగా సేవలు అందిస్తున్నారు. ఇది చూసి ఎన్నో రకరకాలుగా ఆలోచన చేశారు మనము చంద్రబాబు గారు. వాళ్ళు మహిళలు మాయం చేస్తారని, ఓట్లు మాయం చేస్తారని వాళ్ళ మీద ఎన్నో ఆరోపణలు చేసి మళ్ళీ ఈరోజు ఎలక్షన్ కమిషన్కి రాసి వాళ్ళని పక్కన పెట్టించారు. ఈ 2 నెలల నుంచి వాళ్ళు పనిచేయట్లేదు. మీరందరూ గమనిస్తున్నారో లేదు. పెన్షన్ ఇవ్వడానికి ఎంత ఇబ్బంది అవుతుందో మీకు చూడండి.